గత వారం రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు 42% బీసీ రిజర్వేషన్లు కావచ్చు, తర్వాత తెలంగాణలో యూరియా కష్టాలు కావచ్చు, మరొక వైపు మరి మన పొరుగు దేశంలో ఉన్న నేపాల్లో మరి అగ్నిగుండంగా మారడం కావచ్చు, మొత్తానికి ఒక దహనకాండ కొనసాగుతోంది. ఈ అంశంలో మరి తెలంగాణ నుంచి అంతర్జాతీయం వరకు మనతో మాట్లాడేందుకు వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, మొత్తానికి నేపాల్ అక్కడంతా చల్లగా ఉంటుంది, హిమాలయాలకు దగ్గర ఉంటుంది, అదంతా ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. ఈ పర్యవసానాల కారణం ఏంటి? ఈ పరిణామాలు ఎట్లా చూస్తాం? అంటే మన చుట్టూ కూడా శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ ఇవన్నీ కూడా రగులుతున్నాయి చాలా రోజుల నుంచి. మెయిన్గా ఈ మూడింటికి ఒక సారూప్యత ఏంటంటే ఆర్థిక సంక్షోభం, ఇన్ఫ్లేషన్ కానీ, ధరల పెరుగుదల కానీ, తర్వాత ఒక పాలనా రీతులు అనేటి ఒక ప్రాపర్ పద్ధతిలో లేకపోవడం, తర్వాత అవినీతి విపరీతంగా పెరిగిపోవడం, కంపేర్ చేసి మంత్రుల పిల్లలు ఎట్లుంటున్నారు, మన పిల్లలు ఎట్లుంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా బాగా ఫోకస్ కావడం. నెపోకిడ్స్ అని చెప్పి వాళ్ళు బాగా ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో. అంటే ఎవరు ప్రధానమంత్రి అయినా కూడా, అధ్యక్షుడైనా కూడా ఈ అవినీతి అనేది పెరుగుతూ ఉన్నది. తర్వాత ఎవరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలను పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఉపాధి అవకాశాలు కానీ, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఎంత దారుణంగా ఉందంటే ఉక్రెయిన్ వార్లో రష్యాకు మనుషులు అవసరమైనప్పుడు నేపాల్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు. అంటే నేపాల్ కరెన్సీలో 5 లక్షల రూపాయలు వాళ్ళకు మంత్లీ ఇస్తూ వాళ్ళను యుద్ధంలో ఒక 10 రోజులు నామినల్ శిక్షణ ఇచ్చి ముందు లైన్లో పెడుతున్నారు వాళ్ళను. అంటే అవతల వైపు నుంచి కాల్పులు జరిగినప్పుడు వాళ్ళు చనిపోతారు. సో అట్లా నేపాల్ యువతకు వేరే దిక్కులేక కుటుంబాల కోసం ఆ రకంగా పోతున్నారు. ఇది పైకి మనకేదో సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్ల ఇట్లా జరిగింది అనుకుంటారు, కానీ తప్పది. ఆర్థిక సంక్షోభం, పేదరికం, నిరుద్యోగము, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రధాన కారణాలు. ఇక వాళ్ళకున్న కోపాన్ని అంతా కూడా చూపెట్టారు. బట్ చిన్న పిల్లోడిని కూడా 14 ఏళ్ళ పిల్లోడిని చంపేశారు పార్లమెంటు దీనిలో. ఆ రోజు అక్కడ జరిగిన 19 మంది పోలీస్ కాల్పుల్లో బలవడం కావచ్చు, తర్వాత దాన్ని 25 అని అంటున్నారు. బట్ ఏది ఏమైనా దీని వెనకాల కొంత అమెరికా హస్తం ఉందనేది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇట్లా కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి చైనా హస్తం ఉందని ఇంకొక ప్రచారం. అది దారికి తీసుకురావడం అనేది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు, కొంత టైం పట్టచ్చు. ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైనా ఏర్పాటు చేయగలిగితే ప్రెసిడెంట్ కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానమంత్రి అయితే దేశం విడిచిపెట్టిపోయాడు. చూడాలి మరి ఏమవుతుంది అనేది. ఓకే సార్, మొత్తానికి ఓట్ చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ, ఎమ్మెల్యే చోరీ అని చెప్పి కేటీఆర్, వీళ్ళిద్దరి మధ్యలో కేటీఆర్ వర్సెస్ రాహుల్ గాంధీ, ఈ రాజకీయాలను ఎట్లా చూస్తాం? అంటే ఓట్ చోరీ అనేది వాస్తవం. చాలా దిక్కుల ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం కానీ, మన పక్క రాష్ట్రాల్లో కూడా అది జరిగినట్టుగా అందరికీ అనుమానాలు ఉన్నాయి. జగన్ ఓటమి అంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఇక్కడ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల ఓటమి వచ్చింది కేసీఆర్కి అని చెప్పి 6 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ గారు దాదాపు 90 మంది ఎమ్మెల్యేలను మార్చారు. ఎమ్మెల్యేలను మార్చినా కూడా దారుణంగా ఓటమి జరిగింది. సార్, చంద్రబాబు నాయుడుకున్న కనెక్షన్స్తో, ఇంటర్నేషనల్ కనెక్షన్స్, సింగపూర్తో ఆయనకున్న సంబంధాలు, అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ఏమో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో కానీ ఇతరత్ర ఓట్ చోరీ అనేది ఒకటైతే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, అనుమానపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడేదానికి ప్రజల్లో స్పందన కూడా వస్తూ ఉన్నది. బట్ నీతికి నియమాలకు కట్టుబడి ఉండాలని రాహుల్ గాంధీ కొంత ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన ప్రభుత్వాలు అట్లా లేవు. ఇప్పుడు ఇక్కడ చూసినా, కర్ణాటకలో చూసినా కూడా ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఇవన్నీ మనం గతంలో చూస్తూనే ఉన్నాం. అంటే ఒక విధానానికి కట్టుబడి ఉంటే మంచిది రాహుల్ గాంధీకైనా, ఇక్కడ ప్రభుత్వానికైనా కూడా. రాహుల్ గాంధీలో మనం పోల్చి చూస్తే ఒక 10 ఏళ్ల కింది రాహుల్ గాంధీ, ఇది మన్మోహన్ సింగ్ శకంలో రెండోసారి యూపీఏ వచ్చినప్పుడు ప్రధానమంత్రి తీసుకోమని అడిగితే ఆయన తీసుకోలేదు. మంచిదే, దేశ ప్రజల యొక్క మద్దతు తీసుకొని నేను వస్తా, ఇట్లా పైనుంచి ఏదో నామినేట్ చేసినట్టు ఉండకూడదు అన్నట్టుగా. అయితే అప్పుడు రాహుల్ గాంధీకి పప్పు అని పిలిచేవాళ్ళు. అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే కొంచెం పరిణతితో మాట్లాడుతున్నాడు. భారత్ జోడో యాత్ర తర్వాత కొంత ఆయన లోపల ఆ మార్పు కనబడుతూ ఉన్నది. దేశంలో ఇవాళ ప్రధాన ప్రతిపక్షం, దానికి మల్లికార్జున ఖర్గే గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా వెనకాల ఆ కుటుంబం యొక్క పాత్ర ఉంటుంది. అవును. ఫిరోజ్ గాంధీ గొప్ప దేశభక్తుడు,
ఆయనకు మనవడు కదా, అవును. చాలా గొప్ప దేశభక్తుడు. ఆయన ఉన్న కొద్ది రోజులైనా కూడా పార్లమెంట్ మెంబర్గా ఎన్నో ల్యాండ్ మార్క్ డిసిషన్స్ వచ్చాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాడు. తర్వాత రాజీవ్ గాంధీ విషయానికి వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఒక మంచి ప్రధానమంత్రి. ఆయన పీరియడ్లో సరే బోఫోర్స్ అనేది కొంత వివాదం వచ్చినా కూడా ఆయన డిసిషన్ చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్ట సవరణ కావచ్చు, నేరుగా నిధులు ఇవ్వాలి అని చెప్పడం కావచ్చు, రాజ్యాంగ సవరణలు కూడా చాలా బాగా చేశారు ఆయన పీరియడ్లో. తర్వాత ఈ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా ఆయనే తీసుకొచ్చాడు. కనీసము వాళ్ళు చేసిన మంచి పనులు, ఇప్పుడు నెహ్రూ చేసిన మంచి పనులు, ఇందిరాగాంధీ చేసిన మంచి పనులు, వాళ్ళ తండ్రి ఫిరోజ్ గాంధీ చేసిన మంచి పనులు, ఇవన్నీ కూడా ఆయన ఒకసారి స్టడీ చేసి ఆ లైన్లో కనుక పార్టీ నడపగలిగితే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఆలస్యంగానే ఆయన వయసు కూడా ఇంకా చాలా ఉంది, అవును. కొంత బాగుంటుంది. బట్ ఆయన ట్రైన్ చేస్తున్న వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, డీకే శివకుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఆయన లైన్లో లేరు. ఆయన ఆశించిన పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తలేరు. ఇక్కడ వచ్చి ప్రతి ఎన్నికల మీటింగ్లో మేము ఫిరాయింపులను ప్రోత్సహించాం, మా నాన్న చేసిన చట్టం ఇది, ఎవరైనా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలి, అంత బలంగా చెప్పారు కదా. అవును. బట్ ఇక్కడ తెలంగాణలో నవ్వుల పాలైపోయారు కదా. కాబట్టి పార్టీ సిద్ధాంతాలు, రాజీవ్ గాంధీ అనుసరించిన విధానాలను రాహుల్ అనుసరించాలనుకుంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.